బికాస్ దిస్ ఇస్ నాట్ మై వర్డ్, నా మాట కాదు. దేవుడు చెప్పమనేది ధైర్యంగా చెప్తున్నాను. ఇంతమంది చెప్తున్నారు మాట తప్పితే నేను ధైర్యంగా చెప్తున్నాను. దేవుడు చెప్పింది, హీ ఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు డు ఇట్. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. దేవుని సంవత్సరముగా మీ జీవితంలో 2026 ఉండబోతుంది. కానీ మీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుని ఎడల భయం. నువ్వు చేసే ప్రతి నిర్ణయానికి దేవుని యందు భయం. నువ్వు జరిగించబోయే ప్రతి పనికి దేవుని ముందు భయం. నీ చేయి చాపేటప్పుడు దేవుని యందు భయం. ఏమైనా మాట్లాడు, దేవుని ఎడల భయంతో మాట్లాడు. ఏమైనా చెయ్యి, దేవుని ఎడల భయంతో చెయ్యి. దెర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ హౌ యూ అచీవ్ థింగ్స్, బట్ దెన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ద కీ. దేవుని యందు ఉన్న వారికి అన్నీ ఉన్నాయి. దేవుని ఎడల భయం కలిగిన వారికి అన్నీ ఉన్నాయి. నేను ఒకటే అంటానండి, దాసపు ఆత్మ నిన్ను వెళ్తుందంటే బానిస స్వభావంగా దేవుడు కొడతాడు, తిడతాడు. చాలా మందికి దేవుని సన్నిధిలో వచ్చి ఆరాధించంటే గంతులు వేయకూడదు, డీసెంట్గా ఉండాలి, ఒక సోదరు డాన్స్ వేయకూడదు. ఫూలిష్నెస్. నీకు ఎవడు బోధించలేదేమో చిన్నప్పుడు నుండి, నేను బోధిస్తున్నాను. నేను ఐ స్టడీడ్ ఎనఫ్ ఆన్ దిస్, ఎనఫ్ ఆఫ్ ఇట్. ఒక మనుషుడికి నవ్వుతాం ఎక్స్ప్రెషన్, ఒక మనుషుడికి చప్పట్లు కొడతాం ఎక్స్ప్రెషన్, ఒక మనుషుడికి పాట పాడతాం కూడా ఎక్స్ప్రెషన్. బైబిల్లో చూడండి, ఆనందంగా ఉన్నప్పుడు పాట పాడారు, ఏడుపులో ఉన్నప్పుడు పాట పాడారు, వేదనలో ఉన్నప్పుడు పాట పాడారు. వారు దుఃఖ దినాల్లో వారు మంచితనాన్ని, వారికి జరిగిన మంచి రోజులు జ్ఞాపకం చేసుకుని విలాప వాక్యంలో చూస్తాం. విలాప వాక్యములు అంటేనే పాటలు, అది పాటల పుస్తకం. అది మీకు తెలుసా? మీ బైబిల్లో ఉన్న విలాప వాక్యంలో పాటల పుస్తకం. కీర్తనలు అంటేనే పాటల పుస్తకం. ఈ రోజు కూడా కీర్తనలుగా చదవరు ఈ యూదులైతే. ఇశ్రాయేలీయులు అయితే అలా చదవరు. పాటలు, ఎన్ని పాటలే, ప్రతి ఒక్కటి పాటలకి, ప్రతి ఒక్కటి పాడతారు. ఈరోజు కూడా ప్రతి పాట ఒక భావాన్ని కనపరుస్తుంది. వేదన ఉందా పాట, ఆనందం ఉందా పాట. కానీ ఆనందం అధికమైనప్పుడు వచ్చి దెర్ ఆర్ 3 levels ఆఫ్ వర్షిప్. 1 సింగింగ్, 2 క్లాపింగ్, 3 డాన్సింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా హృదయంలో ఆనందం ఉన్నప్పుడు గంతులు వేస్తాం సహజము. నేను ఒకటే అంటానండి, దేవుని మందసపు పెట్టి తీసుకుని వస్తూ ఉన్నారు. దావీదు దేవుని మందసపు ముందు ఏం చేశాడు చెప్పండి, మీరు చెప్పండి. నాకు వినబడతలేదు రాబర్ట్, మీకు వినబడుతుందా? ఏం చేశారు వారు? దావీదు ఏం చేశాడు? ఎట్లా గంతులు వేశాడు? భార్య నుండి పిచ్చాడువా? బయటవాడు అంటే వేరేలే, భార్య అంటే రాజ్యమైన నీవు సిగ్గులేదు. ఏమన్నాడు దావీదు? ఇందుకు ఆడాడో చెప్తున్నాడు. మీ నాన్న రాజ్యాన్ని తీసి గొర్రెలు కాపరకుండా నాకిచ్చి నన్ను హెచ్చించాడు చూడు. దేర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ నేను వేస్తానికి. నువ్వు నాతో వస్తామేంటయ్యా? నీ సన్నిధి నాతో వస్తామేంటయ్యా? నువ్వు నా ముందు వచ్చి నా తండ్రిగా ఉంటామేంటయ్యా? నిన్ను నేను వెల్కమ్ చేస్తాను, నిన్ను నేను ఆరాధిస్తాను, నిన్ను నేను గణపరుస్తాను, ఆరాధనతో తీసుకెళ్తాను, గంతులు వేసుకుంటూ తీసుకెళ్తానని వెళ్తున్నాడు దావీదు. చిన్న బిడ్డ ఒక తండ్రిగా నేను చెప్తాను, నా బిడ్డలు గంతులు వేస్తా ఉంటే ఎప్పుడు బుద్ధి లేదరా సిగ్గుదరమిక నాన్న బయలుదేరమిక అని వస్తానా? నేనైతే వాళ్ళతో కలిసి డాన్స్ చేసుకుంటా. వారు ఆనందిస్తూ ఉంటే ఎంత సంతోషం కలుగుతుందో, వారు గంతులు వేసుకుంటూ ఉంటే ఎంత నెమ్మది కలుగుతుందో. వేరేం కోరుతావు తండ్రిగా? నీ బిడ్డలు ఆనందంగా ఉండాలి కదా. పరమ తండ్రి కోరడా? అదే సమయంలో నా మాటకు అవిధేయులుగా పోతే కోపం అవుతుంది. నా యందు భయం కలిగి నా బిడ్డలు బ్రతకాలని నేను కోరుతా. నా హద్దులు దాటకూడదనేది నేను కోరుతా. నా మాటకి గౌరవించి నా మాటకి లోబడాలనేది కోరుతా. వారు ఓరికి ఏడుస్తాను, ఎందుకు ఏడుస్తున్నావు అరుస్తా కావాలంటే, మాటకు లోబడో, ఇస్తానన్నా కదా ఆగో, చేస్తానన్నా కదా ఉండో, నీ సనుగుడు నాకు ఇష్టం ఉండదంటాను. తండ్రిగా నేను మాట్లాడుతూ ఉంటే వారు కొట్లాడుకుంటా ఉంటే ఇష్టపడతానా? తండ్రులు చెప్పండి, తల్లులు చెప్పండి, మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ బిడ్డలు కొట్లాడుకుంటా, ఒకరినొకరు దూషించుకుంటా, ఒకరినొకరు విమర్శించుకుంటా, ఒకరి మీద ఒకటి వేసుకుంటా, కొడతా ఉంటే ఊరుకుంటారా? అదే దేవుడు అంటాడు. సింపుల్ ఎసెన్స్, బాటమ్ లైన్ ఒక్కటి మీకు అర్థమైనా చెప్పాలంటే, దేవుని బిడ్డలమైన మనం ఒకరినొకరు దూషించుకుంటా బ్రతుకుతాం కాదు. దేవుని ఎడల భయంతో, ఆయన ఎడల భయం కలిగి ఉన్నాం కాబట్టి గౌరవంతో, ఆ గౌరవం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మాటకు లోబడుతూ,